నమస్కారం నాన్న. మీరు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నిజంగా ఒక మహిళగా అందరూ మీ సాటి మహిళలు కావచ్చు, తెలంగాణ మహిళా లోకం అంతా కూడా మరి మిమ్మల్ని బాగా ఆసక్తిగా గమనించారు. మీ ప్రచారం కావచ్చు, తర్వాత ముఖ్యంగా ముస్లిం మహిళలు అయితే మీరు కొన్ని తీసుకొచ్చిన అంశాల విషయంలో కూడా బాగా ఆసక్తిగా గమనించారు. సో ఆ ఎన్నిక అయిపోయింది. సో మీరు అసదుద్దీన్ లాంటి కొండను ఢీకొనే ధైర్యం మీకు ఎలా వచ్చింది? వాస్తవానికి ఎందుకు ఆ ధైర్యం చేశారు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఆంజనేయ స్వామి సూర్యుడిని ఒక పండు అనుకొని వెళ్ళిపోయాడు, కాబట్టి ఆయన తెలియకుండా దూసుకొని వెళ్ళిపోయాడు. అసదుద్దీన్ మీరందరూ కొండ అనుకుంటున్నారు కానీ నేను అనుకోవట్లా, అందుకే వెళ్ళాను. నాకు ఆ రోజు కొండ కాదు, అసదుద్దీన్ ఈ రోజు కొండ కాదు. కొండగా నిలబడాలంటే వ్యక్తికి ధైర్యం ఉండాలి, ఆ వ్యక్తికి న్యాయము ధర్మము ఉండాలి. ఈ మూడు లేని వ్యక్తి కొండని మీరు అనుకుంటున్నారు తప్ప నేను అనుకోలే. అందుకే నేను చేసే ప్రయత్నం నేను చేశాను. ఓకే, ఆ ఎన్నికల్లో మీకు ఎలాంటి అనుభవం లభించిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా విషయాలు, ప్రపంచానికి తెలియనివి ఎన్నో విషయాలుకి గంతలు విడిగిపోయేలాంటి విషయాలు తెలుసుకున్నాను. ఏంటి అని అంటే, పాత బస్తీ, పురాణా బస్తీ, హైదరాబాద్ అంటే చాలామంది పాపం మీరు ఉత్తర భారతం వైపు అంటే నార్త్ ఇండియా సైడ్ వెళ్తే కనుక హైదరాబాద్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏ తెలంగాణకి క్యాపిటల్ సిటీ హైదరాబాదో, ఈ హైదరాబాద్ అనుకుంటారు. కానీ అది కాదు బాబు. పురోగతి లేకుండా చచ్చుబడిపోయి ఒక శాపం అయితే తప్ప పురాణా బస్తీలో ఉండరు అన్నంత జీవితాలు ఉన్న దాని దాటిని ప్రగతిని చూసినది హైదరాబాదు. ఇది నామమాత్రపు హైదరాబాద్ అని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొకటి బయటపడ్డాం. రెండో విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రపంచానికి తెలంగాణలో మిగతా భాగాలకి అక్కడ హిందూ ముస్లింలు కొట్టుకుంటూ ఉంటారు, అక్కడ విపరీతమైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి అని రాజకీయ పరంగా దానికి ఒక ముసుగు వేసి భయపెట్టించి బయట వాళ్ళని దాని లోపలికి రానికుండా చేయడం అన్నిటికన్నా పెద్ద విషయం అక్కడ. కానీ మీరు ఒకవేళ వాస్తవానికి చూస్తే ఆర్థికంగా చాలా వెనకబడ్డ వాళ్ళు కానీ, చాలా పురాతనంగా ఉన్నవాళ్ళు కానీ, హిందువులు ముస్లింలు ఇప్పటికీ అక్కడ కలిసి ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మొహరమా, మీరు ఇప్పుడు దబీర్పురాకి వెళితే అక్కడ బీబికా ఆలం ఉంది. మీరు ఎంతోమంది హిందువులను చూస్తారు మీరు ఈరోజు ఆ లైన్లో. నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను ఈరోజు. ఈ పచ్చగాజులు అక్కడికే చిహ్నం. ఎంతమంది హిందువులు వెళ్తున్నారు వాటి పక్కకి. అదేవిధంగా కూడా అక్కడ ముస్లింలు కూడా ఎంతోమంది అక్కడ అమ్మవారు జాతరలలో కానీ వాటిల్లో కానీ చాలా పాతకాలంగా 50 ఏళ్ళు 70 ఏళ్ళు 100 సంవత్సరాలకు ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశంసిస్తారు వాళ్ళని కూడా. అక్కడ ఆ దేవాలయాల దగ్గర వెళ్ళి వాళ్ళకి పూలు గీళ్ళు అంటే మనం వెళ్ళిపోయినట్టు వాళ్ళు మన దేవాలయాలకు వచ్చేవి భక్తి భావాలు చూపించకపోయినా సామరస్యాన్ని చూపించగలగడం ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి ఎందుకున్నాయిరా ఇన్ని మత విద్వేషాలు? ఎందుకున్నాయి అక్కడ? ఇంతమందిని ఎందుకు చంపడం జరుగుతోంది? హిందువులని ఎందుకు అక్కడ బస్తీలు ఖాళీ చేయించడం జరిగింది 1990తో సహా, అంతకు ముందుతో సహా? అంటే కేవలం అంటే 1982 నుంచి జరిగినప్పుడు కూడా, 1990లో జరిగినప్పుడు కూడా ఈ కర్ఫ్యూలు కానీ ఈ కమ్యూనల్ రైట్స్ ఏవైతే జరిగాయో అది కేవలం కాంగ్రెసు, తద్వారా వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం నిజంగా చెప్పాలంటే ఆ రజాకారు మనస్తత్వాన్ని ఏమైతే వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళారో, హిందువులను హింస పెట్టడం, అక్కడ ఉండే భూములను కబ్జా చేయడం, అంటే ఇట్ ఈస్ మోర్ అ ల్యాండ్ మాఫియా. హైదరాబాదు రాష్ట్ర రాజధానికి పేరుగా ఉన్నది కానీ హైదరాబాద్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ పూర్తిగా హిందువులందరినీ కూడా అణచివేస్తూ అక్కడ నుంచి కాల్ చేసి మొత్తానికి ముస్లింలు కబ్జా చేశారు కాంగ్రెస్ సహకారంతో అని చెప్తున్నారా? మీకు డే 1 నుంచి కాంగ్రెస్ పరిపాలనే జరిగింది. సమైక్యాంధ్రలో మధ్యలో తెలుగుదేశం వచ్చింది తప్ప పూర్తిగా ఆ రోజు నుంచి మొదలుపెట్టిన రోజు నుంచి కూడా నేను ఇచ్చే ఈ డేట్లన్నీ మీరు వాకప్ చేసుకుంటే ఇది కాంగ్రెస్ తద్వారా బీఆర్ఎస్ గవర్నమెంట్లలోనే జరిగింది. అభివృద్ధి జరిగిన హైదరాబాదుకి అభివృద్ధి జరగని పార్లమెంట్ హైదరాబాద్కి సంబంధం లేదు. స్థానికంగా ఆ ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ సీటు పరిసరాలు వేరు, బాగుపడిన హైదరాబాదు వేరు. రైల్వే స్టేషన్ నాంపల్లి కూడా మీకు నేను నిలబడిన హైదరాబాద్ ఎంపీ సీటు కిందకి రాదు. మీకు అది ఎయిర్పోర్ట్ అక్కడికి రాదు, మీకు ఏది అక్కడికి రాదు, ఇమిలీబన్ రాదు మీకు అక్కడికి. ఏముందయ్యా ఇంకక్కడ మట్టి చిప్ప కాకపోతే ఉన్న మూసి వస్తుంది అక్కడికి.
ఎన్నైనా మురికి కూపం. మురికి వాడలు వస్తాయి అంతే. అలా మీరు అక్కడ ఎంఐఎం దుండగులని 1990లో డిక్లేర్ చేయలేదు. ఈ 13 కుటుంబాలను బెదిరించి భయపెట్టించి చంపి నానా రకాలుగా 13 మందిని ఖాళీ చేయించి. మరి ఎందుకని అక్కడ హైదరాబాద్